And while artificial intelligence is playing a key role in designing security systems around at the Ram Temple. Division of the city in zones to be done, which includes green, red, yellow zones to be set up and movement to be restricted. వచ్చే జనవరి 22వ రోజున అయోధ్యలో శ్రీరాముల వారు ప్రతిష్ఠితం అవనున్నారు. 500 ఏళ్ల నుండి అందరూ ఎదురు చూస్తున్న క్షణం రాబోతోంది. దాదాపు 5 నుండి 6,000 మంది గెస్టులు రాబోతున్నారు. ఫేమస్ పర్సనాలిటీస్ అయిన అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారు, మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ వంటి తారలు హాజరు కానున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విఐపీలు, వివిఐపీలు హాజరు కానున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఫంక్షన్ జరగనుంది. అయితే అయోధ్య రాముల వారి ఇనాగ్రేషన్ ఎలాగైనా ఆపాలి అని ఉగ్రవాదులకు ఓయే రూమైన పాకిస్తాన్ స్పాన్సర్ చేస్తున్న అల్ ఖైదా, లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నారు అని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ హెచ్చరిస్తున్నారు. 3 రోజుల ముందు టైమ్స్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఒక ఆర్టికల్ ఆధారంగా జుబైర్ ఖాన్ అనే వ్యక్తి అయోధ్య రామ మందిరాన్ని పేల్చేస్తాను అని ఈమెయిల్ ద్వారా వార్నింగ్ మెసేజ్ను భారతీయ కిసాన్ మంచ్ సంస్థకు ప్రెసిడెంట్ అయిన దేవేంద్ర తివారీకు పంపాడు. ఈ లష్కరేలు, జైష్లు, వీరి వెనుకున్న స్లీపర్ సెల్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అయోధ్య రాముని టచ్ చేయాలి అంటే ఉత్తరప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ను మొదటగా దాటి వెళ్ళాలి. అయోధ్య మందిరానికి చేరుకోవాలి అంటే 6 లేయర్స్ రక్షణ కవచాలని దాటాలి. ప్రధానమంత్రికి కూడా లేనటువంటి సెక్యూరిటీ అయోధ్య రాముల వారికి పెట్టారు. ప్రధానమంత్రికి 3 to 4 లేయర్ సెక్యూరిటీ మాత్రమే ఉంటుంది. కానీ అయోధ్య మందిరానికి 6 లేయర్ సెక్యూరిటీని ఉంచారండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సీసీటీవీ కెమెరా సెటప్ను ఉంచారు. ఈ అయోధ్య టెంపుల్ సెక్యూరిటీలో వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ ఉత్తరప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ అనబడే యూనిట్. ఈ యూనిట్కు అనుమానం వచ్చిన వ్యక్తిని వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే హక్కులు ఇచ్చారు. యూపీ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ యూనిట్ దగ్గర AK-47 రైఫల్స్తో పాటు జర్మన్ మేడ్ హెక్లర్ అండ్ కాచ్ MP5 రైఫల్స్ కూడా ఉన్నాయి. ఈ హెక్లర్ అండ్ కాచ్ MP5 రైఫల్ నిమిషానికి 800 రౌండ్ల బుల్లెట్ను ఫైర్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ యూనిట్ డైరెక్ట్గా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తుంది. అంటే యోగి ఆదిత్యనంద గారికి డైరెక్ట్గా ఈ యూనిట్ రిపోర్ట్ చేస్తుందండి. పారామిలిటరీ ఫోర్సెస్, SPG, NSG, CRPF రంగంలో దిగనున్నారు. అయోధ్య మందిరం చుట్టూ జరిగే ప్రతి ఒక్క మూమెంట్ పైన నిఘాను ఉంచబోతున్నారు. జనవరి 22వ రోజు అడ్వెంచర్స్ చేయాలనే ఊహ కూడా ఎవ్వరికీ రాకూడదు అనే విధంగా సెక్యూరిటీ ఉంది. ఒక దేవాలయానికి లేదా పూజించే మందిరానికి ఇంత పెద్ద సెక్యూరిటీ అనేది ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. దీన్ని బట్టి తెలుస్తుంది ఈ ఇనాగ్రేషన్ భారత్కు ఎంత ముఖ్యమైనదో అని. నిన్న అంటే బుధవారం రోజు ఎక్స్ ప్లాట్ఫామ్లో అయోధ్య టెంపుల్ పైన బాంబు వేస్తామో అని బెదిరించిన ఇద్దరిని యూపీ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరి పేర్లు లక్నోకు చెందిన తాహార్ సింగ్ మరియు ఓం ప్రకాష్ మిశ్రా. చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా అయోధ్యలో సెక్యూరిటీ ఉంది. ఈ వీడియోలో అయోధ్య రాముల వారి మందిరానికి 6 లేయర్ సెక్యూరిటీను ఎలా ఇచ్చారు, PM మోడీ కంటే 2 లేయర్ ఎక్స్ట్రా సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు, జనవరి 22వ రోజు ఇనాగ్రేషన్ సాఫీగా జరగడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అయోధ్య మందిరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ సిస్టమ్ను ఎలా వాడబోతున్నారు వంటి డీటెయిల్స్ చెప్తా. బదులుగా నేను మీ నుండి కోరుకునేది ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలు. ఈరోజు హిందుస్థాన్ టైమ్స్ విడుదల చేసిన ఆర్టికల్ ఆధారంగా అయోధ్య మందిరంలో సెక్యూరిటీను 2 జోన్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ జోన్ పేరు రెడ్ జోన్. ఈ రెడ్ జోన్లో 2 పార్ట్స్ ఉంటాయి. రెడ్ జోన్ ఫస్ట్ పార్ట్లో అయోధ్య మందిరం యొక్క 70 ఎకరాల ప్రాంగణం లేదా కాంపౌండ్ ఉంటుంది. రెడ్ జోన్లోని సెకండ్ పార్ట్లో అయోధ్య మందిరానికి చుట్టుప్రక్కల ఉన్న 38 ఎకరాల ఏరియాను సెకండ్ పార్ట్గా గుర్తించారు. ఈ రెడ్ జోన్ మొత్తాన్ని 4 యూనిట్స్ కాపలాగా ఉంటారు. ఆ 4 యూనిట్స్ యొక్క పేర్లు, ఫస్ట్ యూనిట్ పేరు ఉత్తరప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్. 2019లో యూపీ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ను అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మీద స్థాపించారు. ఈ యూనిట్ స్థాపించడానికి కారణం లోకల్ గూండాల యొక్క షూటింగ్స్ యూపీలో ఎక్కువ అవడం వల్ల స్థాపించారు. ఈ యూనిట్ అనేది అడిషనల్ డైరెక్టర్ జనరల్ ర్యాంక్ ఆఫీసర్ యొక్క నేతృత్వంలో నడుస్తుంది. 2020లో యోగి ఆదిత్యనంద గారి ప్రభుత్వం ఈ యూనిట్కు స్పెషల్ రైట్స్ ఇచ్చింది. ఆ స్పెషల్ రైట్స్ ఏంటి అంటే, అనుమానం వస్తే వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేసే హక్కులు ఈ యూనిట్కి ఇచ్చారు. ఈ యూనిట్ దగ్గర AK-47 రైఫల్స్తో పాటు జర్మన్ మేడ్ హెక్లర్ అండ్ కాచ్ MP5 సబ్మిషన్ గన్స్ ఉన్నాయి. దీని స్థాయి నిమిషానికి 800 రౌండ్ల బుల్లెట్ను ఫైర్ చేయడం. 100 రౌండ్స్ వరకు ఇది ఫీడ్ చేసే కెపాసిటీ కలిగి ఉంది. వీళ్ళు డైరెక్ట్గా యోగి ఆదిత్యనందకు రిపోర్ట్ చేస్తారండి. అనుమానం వచ్చిందా, వారెంట్ లేదు, కోర్ట్ లేదు, ఏమీ లేదు, డైరెక్ట్గా అరెస్ట్ చేస్తారు. తర్వాతే. రెడ్ జోన్లో సెకండ్ యూనిట్ పేరు CRPF. CRPF యొక్క 6 కంపెనీస్ ఉన్నాయి. CRPF అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. కొన్ని రోజుల తర్వాత CRPF పూర్తిగా అయోధ్య నుండి వెళ్ళిపోతుంది. అయోధ్య మందిరం యొక్క సెక్యూరిటీ కమాండ్ మొత్తం యూపీ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ యూనిట్ తీసుకోబోతోంది. 1992 నుండి ఇప్పటి వరకు అయోధ్య బాబ్రీ సైట్ యొక్క రక్షణ CRPF చూసుకుంది. రెడ్ జోన్లో డిప్లాయ్ అయిన 3వ యూనిట్ పేరు PAC అంటే ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టాబులరీ. రెడ్ జోన్లో డిప్లాయ్ చేసిన 4వ యూనిట్ పేరు 304 సివిల్ పోలీస్ పర్సనల్.
ఈ 304 సివిల్ పోలీస్ పర్సనల్స్కు కూడా స్పెషల్ రైట్స్ అనేవి ఉంటాయి. రాములవారి మందిరానికి వెళ్ళబోయే మామూలు భక్తులు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను ఫాలో అవ్వాలి. ఎందుకు అంటే అయోధ్య ప్రాంగణం చాలా సెన్సిటివ్ జోన్ కాబట్టి నీట్గా బిహేవ్ చేయాలి. రెడ్ జోన్లో 4 సెక్యూరిటీ యూనిట్స్తో పాటు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ ఉంటారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ అంటే బాంబ్స్ను ఐడెంటిఫై చేసి న్యూట్రలైజ్ చేసే స్క్వాడ్ పేరే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్. యాంటీ సాబోటోజ్ టీమ్ ఉంటారు. యాంటీ సాబోటోజ్ యూనిట్ అంటే ఎవరైనా ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ను క్యారీ చేస్తే వీళ్లకు చెక్ చేసే అధికారం ఉంటుంది. అన్వాంటెడ్ మెటీరియల్స్ను చెక్ చేసి సీజ్ చేస్తారు. అనుమానం వస్తే సడన్గా చెక్ చేస్తారు. ఏదైనా విధ్వంసం జరగడాన్ని ముందుగానే పసిగట్టి ఆపే యూనిట్ పేరే యాంటీ సాబోటోజ్ యూనిట్. దర్శనానికి వెళ్లే భక్తులు కూడా బ్యాటరీస్ను, లోడ్ బ్యాంక్స్ వంటి అన్వాంటెడ్ మెటీరియల్స్ను మందిరం లోపలికి తీసుకుని పోవద్దు. బందోబస్తు మామూలుగా లేదక్కడ. రెడ్ జోన్లో బాంబ్ స్క్వాడ్స్, యాంటీ సాబోటోజ్ టీమ్స్తో పాటు పోలీస్ రేడియో కమ్యూనికేటర్స్, 47 మంది ఫైర్ ఫైటర్స్ కూడా డిప్లాయ్ అయ్యారు. వీళ్ళతో పాటు రెడ్ జోన్లో ఎన్ఎస్జీ యూనిట్ ఉంటుంది. ఎన్ఎస్జీ గురించి తెలుసు కదా. ఎన్ఎస్జీ అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. ఈ యూనిట్ సభ్యులు ఉగ్రవాద దాడులను కౌంటర్ చేయడంలో స్పెషలిస్టులు. 26/11 ముంబై బ్లాస్ట్లో ఎన్ఎస్జీ యూనిట్నే డిప్లాయ్ చేశారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారు కూడా ఎన్ఎస్జీ యూనిట్కు చెందినవారే. ఎన్ఎస్జీతో పాటు పీఎం మోడీ మరియు వీవీఐపీ సెక్యూరిటీ కోసం ఎస్పీజీ కమాండర్స్ కూడా రంగంలో దిగనున్నారు. 11,000 మంది స్టేట్ పోలీసులను, పారామిలిటరీ ఫోర్సెస్ను జనవరి 22వ రోజు డిప్లాయ్ చేయనున్నారు. రెడ్ జోన్లో ఇంకొక హైలైట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ సిస్టమ్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ సిస్టమ్ సర్వీలెన్స్ కెమెరాస్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే టెంపుల్లో వచ్చే భక్తుల యొక్క లేదా విజిటర్స్ యొక్క ఫేసెస్ను ఏఐ క్యాప్చర్ చేస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి పైన అనుమానం వచ్చింది అనుకోండి, పోలీసులు ఆ వ్యక్తి యొక్క ముఖాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటాబేస్లో ఫీడ్ చేస్తే చాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ వ్యక్తి యొక్క డేటా మొత్తాన్ని ఇస్తుంది. ఆ వ్యక్తి ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏమేం చేశాడు వంటి వివరాలన్నీ డేటాబేస్లో ఉంటాయి. ఆ వివరాలన్నీ ఏఐ ఇస్తుంది. అయోధ్య మందిరంలో 360 డిగ్రీస్ కెమెరా సర్వీలియన్స్ ఉంటుంది. అన్ని వైపులా కెమెరాస్ ఉంటాయి. అయోధ్య మందిరం యొక్క కాంపౌండ్లో మీరు ఎక్కడికి వెళ్ళినా మీ మూవ్మెంట్ అనేవి రికార్డ్ అయి ఉంటాయి. అంతమందిలో నన్ను ఎలా క్యాప్చర్ చేస్తారు అనుకోవద్దు. ఏఐ సాఫ్ట్వేర్ సహాయంతో నిమిషాల్లో మీ యొక్క మూవ్మెంట్స్ను కనుక్కుంటారు. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విజిటర్స్ యొక్క ట్రెండ్ డేటాను ఇస్తుంది. ట్రెండ్ అంటే ఉదాహరణకు గ్రూప్ ఆఫ్ విజిటర్స్ మామూలు విజిటర్స్ లాగా కాకుండా సస్పిషియస్గా, అనుమానంగా బిహేవ్ చేస్తే ఏఐ ఆటోమేటిక్గా సెక్యూరిటీ అలారంను రేస్ చేస్తుందండి. నేను ఇంతకుముందు చెప్పా కదా, దర్శనానికి వెళ్ళిన మామూలు భక్తులు విచిత్రంగా బిహేవ్ చేయొద్దు అని. మందిరం ప్రాంగణంలో కొట్లాడడం, తిట్టుకోవడం వంటివి చేయొద్దు. ట్రైన్ మిస్ అయిందనో లేదా హోటల్స్ బుక్ కాలేదనో, ఫ్లైట్ మిస్ అయిందనో మందిరం లోపల గొడవలు పడొద్దు. రెడ్ జోన్లో వెరిఫికేషన్ ప్రాసెస్ను కూడా చాలా స్ట్రిక్ట్ చేశారు. విజిటర్స్, టాక్సీ డ్రైవర్స్, రిక్షా డ్రైవర్స్, హోటల్ స్టాఫ్స్, పూజారులు, అయోధ్యలో నివసించే రెసిడెంట్స్, ఆఖరికి బెగ్గర్స్ యొక్క అన్ని డీటెయిల్స్ పోలీసుల దగ్గర ఉన్నాయండి. మొత్తం యూపీ పోలీస్ డేటాబేస్లో అందరి యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. ఈ వీడియోలో అందరినీ జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తున్నాను. రెడ్ జోన్ చాలా సెన్సిటివ్ జోన్. అయోధ్య మందిరం చుట్టూ ఉన్న 108 ఎకరాల పరిధి దాటి ఉన్న ఏరియాను ఎల్లో జోన్ అంటారు. ఈ ఎల్లో జోన్లో కూడా 34 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 77 మంది హెడ్ కానిస్టేబుల్స్, 312 మంది కానిస్టేబుల్స్ను రంగంలో దింపారు. సో అయోధ్యలో ఉన్న రాముల వారికి పార్లమెంట్లో లేదా ప్రధానమంత్రికి, అమెరికన్ ప్రెసిడెంట్కు లేనటువంటి సెక్యూరిటీని ఇచ్చారు. ఫస్ట్ లేయర్లో హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్స్ ఉంటారు. సెకండ్ లేయర్లో సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. థర్డ్ లేయర్లో పిఏసి యూనిట్ సభ్యులు ఉంటారు. ఫోర్త్ లేయర్లో ఎన్ఎస్జీ యూనిట్ ఉంటుంది. ఫిఫ్త్ లేయర్లో సిఆర్పిఎఫ్ జవాన్లు ఉంటారు. సిక్స్త్ లేయర్లో యూపీ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ యూనిట్ సభ్యులు ఉంటారు. రాముల వారిని చేరుకోవాలి అంటే ఈ 6 లేయర్స్ను దాటాలి. సో రేపటి నుండి నేను పై చెప్పిన సెక్యూరిటీ ప్లాన్ను అమలు చేయనున్నారు. ఇనాగ్రేషన్ సెక్యూరిటీ ప్లాన్ కోసం దాదాపు 38 కోట్లు ఖర్చు చేయనున్నారు. అయోధ్యకు వెళ్ళి పార్టీలు వంటివి చేయొద్దు, డ్రింక్స్ వంటివి చేయొద్దు. జాగ్రత్తగా వెళ్ళి దర్శనం చేసుకొని రండి. అండ్ అయోధ్య మందిరాన్ని ధ్వంసం చేస్తాం, సబోటోస్ చేస్తామని ఆలోచనలు మానుకోండి. ఎందుకంటే అక్కడ ఉన్నది 6 లేయర్ సెక్యూరిటీ. ఒక లేయర్ మిస్ అయినా ఇంకో లేయర్కు చిక్కుతారు. చాలా స్ట్రిక్ట్గా సెక్యూరిటీ ఉంటుంది. ఎస్పీజీ, ఎన్ఎస్జీ, పిఎస్సి యూనిట్స్, సిఆర్పిఎఫ్ జవాన్లు, యూపీ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ స్ట్రాంగ్గా సెక్యూరిటీను బందోబస్తును ఉంచుతున్నారు. యూపీ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్కి ఎటువంటి ఆదేశాలు అవసరం లేదు. అనుమానం వచ్చిందా అరెస్ట్ చేస్తారు. వారెంట్లు అవసరం లేదు, కోర్టు అవసరం లేదు, ఏది అవసరం లేదు. అనుమానం వచ్చిందా బొక్కలో వేస్తారు. వీళ్ళు డైరెక్ట్గా యూపీ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్కు రిపోర్ట్ చేస్తారు కాబట్టి ఎక్కడ కన్సెషన్స్ ఉండవు, ఎక్కడ రికమెండేషన్స్ ఉండవు. సో కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ 3 లక్షల సబ్స్క్రైబర్స్ను చేరవేసే బాధ్యత మీది. కాంటెంట్ ఇచ్చే బాధ్యత నాది. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.